ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. ఎఫెసీ 5:15-16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని ఉద్దేశం నీకు తెలుసు, మొదటిది. రెండవది, దాన్ని చేరుకోవడానికి ఆ మార్గము, స్పష్టమైన మార్గము నీకు తెలుసు. ఇప్పుడు ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయడానికి ఖచ్చితమైన పథకమును కలిగి ఉండాలి. అంటే ఒక ఖచ్చితమైన సిద్ధపాటు, ఆ ప్రణాళిక కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. ఆ మార్గమును తెలుసుకున్నావు. ఇప్పుడు ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయడానికి నీవు ఖచ్చితమైన ఒక సిద్ధపాటు, అంటే నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలంటే నీ సమయాన్ని, నీ ఆలోచన విధానాన్ని, నీ బాడీని, నీ ఎమోషన్స్ని అంతా కూడా దాని కొరకు నువ్వు సిద్ధపరచుకోవాలి. ప్రపంచంలో గొప్ప సాధించిన వాళ్ళందరూ ఎన్ని అనుసరించిన వాళ్ళు అనమాట. వాడు ఏ రంగంలో, నాట్ ఓన్లీ స్పిరిచువల్గా, బయట వాళ్ళు కూడా, ఎవరైనా అందరికి వర్తిస్తుంది. సాధించిన వాళ్ళందరూ వాళ్ళు తాము సిద్ధపరచుకున్నారన్నమాట. తాము సిద్ధపరచుకున్నారు. చూడండి, ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి. ఆ సైంటిస్ట్ ఒక ప్రాజెక్ట్ తెచ్చుకున్నాడు. ఏదో ఆయన ఆ పర్ఫార్మెన్స్ చూపించాలి. డే అండ్ నైట్ కష్టపడతాడు. మనము గంట దిగొచ్చి మళ్ళీ ఒక అర్ధగంట సేపు పేపర్ చదువుతాడు, మళ్ళీ ఒక ఛాయ్ కొట్టమంటాడు, మళ్ళీ అటు వెళ్ళి వస్తాడు, మళ్ళీ ఇటు తిరుగుతాడు. ప్రతి అర్ధగంటకు నువ్వు తిరుగుతూ ఉంటావు, ఎందుకంటే నువ్వు కూర్చుని ఓపిక లేదు కాబట్టి. అదే సైంటిస్ట్ ఒకసారి కూర్చున్నాడు అనుకోండి, మళ్ళీ తెల్లారి లేస్తాడు అంతే. ఇప్పుడు నీవు ఆ మార్గాన్ని తెలిసినప్పటికీ నిన్ను నువ్వు సిద్ధపరచుకోలేకపోతే, అంటే నువ్వు చేయడానికి ఆ కేపబిలిటీ నువ్వు సిద్ధపరచుకోలేకపోతే నువ్వు పొందుకోలేవు. కాబట్టి మనం సిద్ధపరచుకోవాలి, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. కాబట్టి మనము అన్ని రంగాలు సిద్ధపరచుకోవాలి దానికి సంబంధించింది. చూడు, ఎగ్జాంపుల్, క్రికెటర్ ఉన్నారు. నేను గెలవాలి అనుకోవడం సరిపోదు. నేను గెలవాలి, నేను క్రికెటర్ అవ్వాలి, మంచిదే. మరి సమ్మర్లో మిట్ట మధ్యాహ్నం లేదా సమ్మర్లో భయంకరం ఎండలో ఓపెన్ పైన అసలు ఏమి లేకుండా ఓపెన్లో వాళ్ళు చెమట్లు ఇట్లా మొత్తం స్నానం చేసినట్టు కారిపోతున్నా సరే దాని గురించి ఏం లేదు. ఖర్చీపు ఇవ్వండి, ఖర్చీపు ఇవ్వండి, టవల్ ఇవ్వండి అనుకుంటారా? అలా దురుసుకుంటుంటాడు, వాడు దాని మీదే ఉంటాడు. ఇంకా అంటే అలా సిద్ధపరచుకున్నాడు బాడీని, యాటిట్యూడ్ అలా మార్చుకున్నాడు, అలా ప్రిపేర్ అయ్యాడు. మన ఇంట్లో కూర్చొని ఇంకా కొడితే బాడు, ఫ్యాన్ తిరుగుతుంది, ఏసీ ఆగుతుంది, ఇక్కడ కొడుతుంది, నువ్వు అక్కడ బయటికి వెళ్తే అర్థమవుతుంది. మనం ఎందుకు దాన్ని పొందలేమంటే మనం అలా సిద్ధపరచుకోకపోతే పొందలేం. కాబట్టి చాలా ఇంపార్టెంట్, మనల్ని సిద్ధపరచుకోవాలి. ఇది దేవుడు చేసే పని కాదు, మనమే చేసుకోవాలి, మనమే సిద్ధపరచుకోవాలి. ఇది మనం చేయాల్సిన పని.